ఏం చెప్తారక్క అంటే విద్యార్థులు కావాల్సుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఈరోజు అధికారం అప్పజెప్పిర్రు. పెద్ద ఎత్తున ప్రచారాలు చేసిర్రు కాంగ్రెస్ పార్టీ కోసం. ఇప్పుడు అదే విద్యార్థుల మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి. ఇటు భూమి విషయంలో కావచ్చు, ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఎలాంటి నిరసనలు, ధర్నాలు తెలుపొద్దని చెప్పి కూడా ఒక సర్క్యులర్ కూడా జారీ చేసిన పరిస్థితి. ఏం చెప్తారు ఓవరాల్గా మీరు? చాలా దారుణం. ఎందుకంటే ఇన్నేళ్ల ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమము రావడానికి పునాదే ఉస్మానియా యూనివర్సిటీ. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే ఆ పిలుపుని ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్ర వ్యాపితంగా కూడా దాన్ని స్ప్రెడ్ చేసిన దాంట్లో విద్యార్థుల పాత్ర చాలా కీలకమైనది. అంత పెద్ద ఉద్యమంలో కూడా ఏ రోజు అంటే మీరు ఇట్లా చేయడానికి వీల్లేదని కానీ అట్లని కానీ ఏ రోజు మాట్లాడింది లేదు. మాట్లాడినా దాన్ని ఛేదించుకొని ముందుకొచ్చి కొట్లాడిన సందర్భం, తెలంగాణను సాధించుకున్న సందర్భం. ఇక గత 10 సంవత్సరాలలో అట్లాంటి జరిగిందంటే జరగలేదనేది వాస్తవం. ఇప్పుడు ఏంటి అని అంటే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఎస్యు కావచ్చు, లేదంటే ఆల్ యూనివర్సిటీస్లలో వాళ్ళ సమస్యలు ఏవైతే ఉంటాయో, మెస్ ఇష్యూ కావచ్చు, అకాడమిక్ ఇష్యూస్ కావచ్చు, ఏమున్నా సరే విత్ ఇన్ ద యూనివర్సిటీలో వాళ్ళు ధర్నాలు చేస్తారు, ర్యాలీలు చేస్తారు, వీసీ గారికి వినతి పత్రాలు ఇస్తారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పేసి అడుగుతారు. మీరు అది కూడా చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఇక విశ్వవిద్యాలయాల స్వతంత్ర ప్రతిపత్తికి ఇంకేం అర్థం ఉన్నట్టు. అదేవిధంగా యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు ఒక యూనివర్సిటీ ఇష్యూసే కాదు, సమాజంలో ఉన్న అనేక అంశాల మీద కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది. వాళ్ళు సమాజం పట్ల కూడా వాళ్ళ నిరసనలు కావచ్చు, వాళ్ళ వాయిస్ని కానీ తెలియజేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అది. అక్కడ మీరు ఈరోజు అట్లా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైంది. దీని వెనుక ఒక కుట్ర ఉంది. ఎందుకు సర్క్యులర్ ఇచ్చిర్రు అని అంటే ఒకటే కారణము, ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద కూడా రేవంత్ రెడ్డి గారు కన్నుబడింది. ఉస్మానియా యూనివర్సిటీ భూములను టచ్ చేస్తే ఈ విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఊరుకోరు. కాబట్టి ముందస్తుగానే ఒక సర్క్యులర్ని ఇచ్చి అందరు నోర్లు ముప్పించాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం చేశారు. ఇది ఒక పెద్ద ఎలిగేషన్. అంటే ఉస్మానియా భూముల మీద కూడా మళ్ళీ తప్పకుండా ఎందుకు అనంటే ఇవాళ ఎస్సీయూది స్టార్ట్ చేశారంటే రేపు ఉస్మానియాకి వస్తారు, కాకతీయకి వెళ్తారు, తెలంగాణ యూనివర్సిటీకి వెళ్తారు, పాలమూరుకి వెళ్తారు, అన్ని చోట్ల కూడా ఆయన కన్నుందనేది స్పష్టమవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హెచ్సియూ తీసుకుందాం. హెచ్సియూ 400 ఎకరాల భూమి ఎట్లా వెళ్ళాడు? హెచ్సియూకు ఫుట్బాల్ ఆడడానికే పోయిండు, కానీ ఆయన కన్ను ఎక్కడ పడింది? భూముల మీద పడ్డది. ఇప్పుడు ఆయనకైననే ప్రభుత్వంలోకి వచ్చే కన్నా ముందు ఓపెన్ అయ్యిండు. అసలు ఆ రోజు విద్యార్థులు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోలేదు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని, నేను ఇంతే ఉంటా అని చెప్పేసి అన్నాడు. అది ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాడు గవర్నమెంట్లోకి వచ్చిన. ఎందుకంటే సర్కార్ ఆయన చేతిలో ఉంది, పోలీసు వ్యవస్థ ఆయన చేతిలో ఉంది. అడ్డగోలు హామీలు ఇచ్చిండు, అబద్ధపు 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. నువ్వు హామీలు ఇచ్చావు కదా నెరవేర్చు అని చెప్పేసి రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తుంది, మహిళల నుంచి వ్యతిరేకత వస్తుంది, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చేసరికి దాని నుంచి బయటపడడం కోసం, ఖజానాను నింపడం కోసం ఇవాళ యూనివర్సిటీ భూముల మీద పడ్డారనేది వాస్తవం. ఈ యూనివర్సిటీ భూములు అమ్మి ఆ వచ్చిన డబ్బులు సగం వాళ్ళు నొక్కేస్తారు, సగం హామీల కోసం పెడతారు, లేకపోతే చూడాలి. అందుకే అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్ని యాక్చువల్గా నిర్వహించాలి, వెనక్కిపోయారు. ఎందుకు వెనక్కిపోయారు అని అంటే ప్రజల్లో ఆల్రెడీ బాగా వ్యతిరేకత ఉంది. ఎందుకు వ్యతిరేకత ఉంది? ఒక హైడ్రా ఇష్యూ తీసుకుంటే చాలా మంది పొట్టగొట్టిండు రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఒక లగచర్ల ఇష్యూ ఏదో అనుకొని పోయాడు, అక్కడి నుంచి వ్యతిరేకత వచ్చేసరికి మళ్ళీ నోరు మూసుకొని కూర్చున్న పరిస్థితి. ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులని ఏం చేయర్లే అని చెప్పేసి అనుకున్నాడు. అసలు యూనివర్సిటీ విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోయినాయి అన్న విషయం ఆయనకు తెలియదా? మరి తెలిసి ఇట్లా చేస్తున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. రేపు భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకం అవుతుంది. ఒక్కొక్క యూనివర్సిటీ విద్యార్థి ఒక్కొక్క నాయకుడై రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసుకొడతారు. కానీ అసలు యూనివర్సిటీకి ఆ భూమికి ఎలాంటి సంబంధం లేదు, అందులో గుంట భూమి కూడా యూనివర్సిటీకి చెందింది కాదని చెప్పి బట్టి విక్రమార్క నిన్న ఒక సంచలన ప్రెస్ మీట్ కూడా పెట్టిండు కదా. అసలు బట్టి విక్రమార్క గారు ఏ మాత్రం సోయినా అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటున్నా అంటే అది యూనివర్సిటీ భూమి కాకపోతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆ భూమికి బదులుగా 397 ఎకరాల భూమిని వేరే చోట ఎందుకు కేటాయించిండు? కోర్టులో కేసు గెలిచిన తర్వాత గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఆ భూమిని తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోలేదు. తీసుకోకుండా అది యూనివర్సిటీకే ఉండాలని చెప్పేసి ఆలోచించింది, యూనివర్సిటీకే అప్పచెప్పింది. ఎందుకు? యూనివర్సిటీ భూములు అనేవి భవిష్యత్ తరాలకు సంబంధించి ఉపయోగపడడం కోసము అన్నన్ని వందల ఎకరాలు గత ప్రభుత్వాలు కేటాయించినాయి. ఇందిరమ్మ ఉన్నప్పుడే కేటాయించారు, అవునా కదా? ఇప్పుడు ఆ భూమిని లాక్కోవాల్సిన అవసరము వీళ్ళకి లేదు. ఆ భూమి రేపు కొత్త కోర్సులు వస్తాయి, కొత్త కోర్సులు వచ్చినప్పుడు కొత్త బిల్డింగ్స్ కావాలి,
ఒక అకాడమిక్ వాతావరణం పెంపొందించడం కోసము వాళ్ళకి వసతి సౌకర్యం కోసం బిల్డింగ్లు కడతారు, లేదా క్లాసులు నిర్వహించడం కోసం బిల్డింగ్లు కడతారు, ఇంకా ఏ ప్రయోగాత్మకమైనటువంటి ల్యాబ్లు కట్టడానికైనా సరే ఆ భూమిని ఉపయోగిస్తారు. సో భవిష్యత్తును ఉపయోగించి ఇచ్చినటువంటి భూములకి వాళ్ళకి విజన్ లేదా, వాళ్ళకి విద్యారంగం మీద అవగాహన లేక అన్ని ఎకరాల భూములు ఇచ్చిరా? ఈరోజు నీకు విద్యారంగం మీద అవగాహన ఉండి, ప్రజాపాలన మీద అవగాహన ఉండి నువ్వు ఇవాళ భూములు నొక్కేస్తున్నావా? ఏది కరెక్టు అంటే రేవంత్ రెడ్డి చేస్తున్నది తప్పు. గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి లాంగ్ వ్యూ ఏదైతే ఉందో, ఆ విజన్ ఉందో అది కరెక్ట్. అది బీఆర్ఎస్ సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసింది. బీఆర్ఎస్ కి అవకాశం ఉన్నా తీసుకోలేదు, ఎందుకంటే విద్యార్థులు ముఖ్యమని చెప్పేసి అనుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ భూములు విద్యార్థులకు చెందాలని చెప్పేసి అనుకుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ ఏదైతే ఉందో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా అది ఒక ఊపిరి. దాన్ని చాలా ఉందాతనంగా కేసీఆర్ గారు ఆలోచించి యూనివర్సిటీకి అప్పచెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక్కటి అండి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక ఉద్యమకారుడు కాదు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక ప్రజానాయకుడు కాదు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ యూనివర్సిటీలో చదవలేదు. చదివి ఉంటే యూనివర్సిటీ ఔన్నత్యం ఏంటి, అసలు యూనివర్సిటీకి భూములు ఎందుకు ఇంత కేటాయిస్తారు, అసలు యూనివర్సిటీలో భవిష్యత్తు తరాల అవసరాలు ఏంటనేది ఆ జ్ఞానం అనేది రేవంత్ రెడ్డికి వస్తుండే. లేదు కాబట్టి ఇట్లాంటి చెత్త ఆలోచనలు, చెత్త పనులు, చెత్త సర్కులర్లు, భూమిని లాక్కునే ఆలోచనలు చేస్తున్నాడు అనేది ఈ విషయంతో స్పష్టమవుతుంది. రెండవది, అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మా కూతురు ఉంది, మా భార్య ఉంది, మా ఆడవాళ్ళని ఇట్లా దిత్తిస్తారా అని చెప్పేసి మాట్లాడిన బుద్ధి లేని రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి నిన్న ఆడపిల్లల మీద లాఠీ చార్జ్ జరిగి బట్టలు కూడా తీసి లాక్కుపోతుంటే ఏం చేసిండు అంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక న్యాయమో, యూనివర్సిటీలో చదువుతున్న, విశ్వవిద్యాలయంలో చదువుతున్న అమ్మాయిలకు ఇంకొక న్యాయమా? అసలు అట్లా పోలీసుల్ని ఉసిగొల్పడం ఏంది అసలు? ఇవాళ కూడా వాళ్ళు ధర్నా చేస్తుంటే చాలా స్వచ్ఛందంగా, చాలా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా కూర్చొని పాటలు పాడుతూ మా భూములు లాక్కోకండి అని చెప్పేసి వివిధ గ్రూపులకు సంబంధించిన విద్యార్థులు కూర్చొని ధర్నా చేస్తారు. వాళ్ళకి మొదటి నుంచి ప్రొఫెసర్స్ వాళ్ళ న్యాయమైన డిమాండ్లను సపోర్ట్ చేస్తారు, మద్దతు తెలుపుతారు. అది విద్యార్థులకు, మేధావులకు ఉన్నటువంటి ఒక సత్సంబంధం. దాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసావు, ప్రొఫెసర్ల మీద ఇంత దుర్మార్గమా? ఎక్కడైనా ప్రొఫెసర్ల మీద లాఠీ చార్జ్ చేసిన ఏ ప్రభుత్వాలన్నీ ఉన్నాయా? ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం. ఇదే ప్రభుత్వంకి జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఇదే గ్రీనరీ మీద ఏం మాట్లాడిండు గతంలో? ఒక బొంబాయి అడవుల మీద ఏం మాట్లాడిండు, ఒక ఛత్తీస్గఢ్ అడవుల మీద ఏం మాట్లాడిండ్రు? గ్రీనరీకి సపోర్ట్ గా మేమున్నామని చెప్పేసి వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల ముందు వీళ్ళ మేనిఫెస్టోలో ఏం మాట్లాడిర్రు, ఎలాంటి హామీలు ఇచ్చిర్రు? ఇవాళ ఏం చేస్తున్నారు? అదే రోహిత్ వేముల ఇక్కడ చనిపోయినప్పుడు, సూసైడ్ చేసుకున్నప్పుడు, మేము ఆ రోజు రాత్రంతా రోహిత్ వేముల డెడ్ బాడీని పొద్దున వరకు ఉంచితే అసలు ఈ రాజకీయాలు, ఈ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్స్టిట్యూషనల్ మర్డర్స్ ఉన్నాయో అవి బయటికి రావాలి, విద్యార్థులకు స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి ఆ రోజు మేము రాత్రంతా రోహిత్ వేముల బాడీని మేము కాపాడి పొద్దున వరకు ఉంటే, అది ఆసరా చేసుకొని అదే రాహుల్ గాంధీ అక్కడికి వచ్చి మాట్లాడండి. అదే హెచ్సియులో విద్యార్థులకు మాట్లాడే హక్కు ఉండాలి, విద్యార్థులకు పోరాటాలు చేసే హక్కు ఉండాలి, దానికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి రోహిత్ వేముల తల్లిని కౌగిలించుకున్నాం ఆ రోజు. ఈ రోజు ఏమైంది? అదే అనేక మంది రోహిత్ వేములాలు ఇవాళ 400 ఎకరాల భూమి మాది, భవిష్యత్ తరాలకు మేము ఇవ్వడం కోసము ఆ భూమి ఉంది కాబట్టి మేము దాన్ని కాపాడుకుంటామని చెప్పేసి బయటకు వస్తే, నీ ప్రభుత్వము, నీ రేవంత్ రెడ్డి పోలీసులను ఉసిగొలిపి అంత దారుణంగా కొట్టించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అసలు విద్యార్థులే కాదని చెప్తున్నాడుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాళ్ళు పేమెంట్ బ్యాచ్ అని చెప్తా ఉన్నాడు. ఎవరు వాళ్ళు? అసలు సెంట్రల్ యూనివర్సిటీలోకి బయట వాళ్ళని రానియరన్న ఇంగితం వీళ్ళకుందా? మీరు ప్రయత్నం చేయండి, మీడియా వాళ్ళని లోపలికి పంపిస్తారేమో. ఖచ్చితంగా యూనివర్సిటీ విద్యార్థులు ఐడి కార్డు చూపిస్తేనే లోపలికి పోతారు. అట్లా ఇష్టం వచ్చినట్టు బోనీక లేదు సెంట్రల్ యూనివర్సిటీకి. అసలు బుద్ధి లేక మాట్లాడుతున్నారు, తెలివి లేక మాట్లాడుతున్నారు. స్వచ్ఛమైనటువంటి విద్యార్థి నాయకులు వాళ్ళు, విద్యార్థులు వాళ్ళు. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలక్షన్స్ జరుగుతాయి, ఎలక్షన్స్ ద్వారా ఎలక్ట్ అయినటువంటి విద్యార్థి సంఘాలు ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎన్ఎస్యుఐ ఉంది ఎగ్జాంపుల్, ఇదే ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైనటువంటి విద్యార్థి సంఘం. ఈ విద్యార్థి సంఘమే మాట్లాడింది కదా, ఈ విద్యార్థి సంఘం ప్రశ్నిస్తుంది కదా రేవంత్ రెడ్డిని. మరి వాళ్ళు కూడా పేడ్ బ్యాచా? వాళ్ళని కూడా కేటీఆర్ గారు ప్రభావితం చేసిరా? ఒకవేళ కేటీఆర్ గారే ప్రభావితం చేసిరా అనుకుందాం, అయితే నువ్వు ముఖ్యమంత్రి ఉండి ప్రభావితం చేయలేదంటే కేటీఆర్ గారు ప్రభావితం చేసినారంటే కేటీఆర్ గొప్ప కదా ఇక్కడ. దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాము. అంటే నువ్వు చేతగాంతనము, నువ్వు దద్దమ్మవు, నీకు ఎలాంటి గ్రిప్పు లేదు అనేది అయితే అర్థమవుతుంది కదా, పరిపాలన మీద కానీ ప్రజల మీద కానీ.
ఎట్లా మాట్లాడగలుగుతున్నారు పొంగులేటి కానీ బట్టి విక్రమార్క కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ? ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చారండి వీళ్ళు. ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు. దానికి వాళ్ళ విద్యార్థులు కూడా బలవుతున్నారు. లగచర్ల విషయాన్ని తీసుకోండి. రాత్రికి రాత్రి పోయి వాళ్ళ ఇండ్ల మీద పడి అమ్మాయిని గర్భిణీ తల్లుల్ని కావచ్చు లేకపోతే పసిబిడ్డలు ఉన్న వాళ్ళని కావచ్చు బయటికి కొట్టిరు. ఇటు హైడ్రా పేరుతో చిన్న పిల్లల పుస్తకాలు తీసుకుంటా అంటే కూడా చాలా కర్కశంగా వ్యవహరించారు. వీళ్ళు ఎప్పుడు పనిచేస్తున్నారండి? ప్రభుత్వము ఎప్పుడు పనిచేయాలి? ప్రతిరోజు పనిచేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ రోజులు పనిచేస్తారు? శని ఆదివారాలు తప్ప ఎప్పుడు పనిచేయట్లేదు. అంటే కోర్టు ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్తారు కదా, కోర్టుకు సెలవులు ఉంటాయి కదా, కోర్టు నుంచి ఎలాంటి స్టేలు తీసుకొని రాకుండా ఉండడం కోసం చాలా పని కంప్లీట్ చేస్తుంది. లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీకి అంత రాత్రి బుల్డోజర్లను తీసుకెళ్లి చెట్లను నరకాల్సిన అవసరం ఏముంది? మనం చూసినాము, అన్ని విజువల్స్ వచ్చాయి. అసలు నెమళ్ళు ఎంత ఆర్ధనాదాలు చేస్తున్నాయి, జింకలు ఎట్లా పరిగెడుతున్నాయి, పాములు హాస్టల్లోకి వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ ఒక అబ్బాయి చెప్తున్నాడు, కొండ చెలువ మా హాస్టల్లోకి వచ్చింది అని చెప్పేసి. అసలు అంత అడవిని ధ్వంసం చేయాల్సిన అవసరం మీకు